నాటుకోడి పులుసు వండుదాం ఈరోజు. ఎప్పుడు పులుసైనా ఫ్రై చేయొచ్చు కదా అంటే ఫ్రైలు వీలు నాకు నచ్చవు. నాటుకోడి పులుసే ఇప్పుడే తీసుకొచ్చా. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ దీన్ని కాల్చాలి. మన దగ్గర అయితే బొగ్గుల మీద వేస్తాం కానీ ఫుల్ హై ఫ్లేమ్ మీద ఉంటుంది ఇది. కొంచెం పసుపు వేసి కూడా ఇందాక కడిగేసా. ఫస్ట్ బాగా కాల్చుదాం. కాల్చిన తర్వాత మంచిగా బిర్రుగా అయింది. పొయ్యి రెడీ. మన అల్యూమినియం సట్టి, ఆయిల్ కొంచెం చాలులే, చాలు. నాటుకోడి కదా, ఆ స్కిన్లో నుంచి ఆయిల్ వచ్చింది. ఇదిగో నెక్స్ట్ వేసే సామాను 5 ఉన్నాయి ఇందులో. పాజ్ చేసుకొని చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఈ ఏగేలోపు ఆనియన్ సంగతి చూద్దాం. ముక్కలు చేయాల్సిన పని లేదు. ఓకే, ఇట్లా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. నీట్గా కోసారంటే టేస్ట్ రాదు. ఇప్పుడు ఒక 4 దెబ్బలు. ఓకే, దీంట్లో ఉల్లిపాయలు వేసేద్దాం. ఐటమ్ ఏదైనా సరే, ఉల్లిపాయ కానీ వెజిటేబుల్ కానీ మీరు ఏమన్నా అనుకోండి, కట్ చేసి వండిన దానికి టేస్ట్ వేరే ఉంటుంది, దంచి వండిన దానికి టేస్ట్ వేరే ఉంటుంది. మొదట్లో మన వంటలన్నీ కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో మొదట్లో వంటలన్నీ కూడా దంచే చేసేవాళ్ళు. ఇప్పుడు కాదు, మీరు ఎవరు పుట్టకముందు. ఎందుకు అందరూ చాలా రోజులు నాడు. కాలుతాను. చికెన్ కట్ చేద్దాం. మామూలుగా ఆ కెమెరా పని లేకపోతే ఆ కోడికి 2 నిమిషాల్లో పకోడీ అవుతుంది. కెమెరా కోసం, వీడియో కోసం పక్కన పెట్టి జాగ్రత్తగా నీట్గా కొట్టాలి కదా. మళ్ళీ ఒక రౌండ్ కాలుస్తా. కొంచెం కాలిస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, దీని సంగతి చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో
ఇప్పుడు కొన్ని స్పైసెస్ వేయాలి. ఫస్ట్ జింజర్ గార్లిక్, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ నేనే చేస్తాను, అది తెలుసుగా. ఓకే, నాటుకోడికి ఎక్కువ కావాలి, మరీ ఎక్కువ వేసాను చాలే. ఈ జింజర్ గార్లిక్ వేసినప్పుడు వేరే మసాలాలు ఏది వేయకూడదు, జస్ట్ అదే ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయిందాక వేయించాలి దాన్ని. ఓకే, ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, ఉప్పు, కారం అంతే. ధనియాల పొడి ఫుల్ వేస్తా, ఉప్పు కూడా, కారం కూడా, యాక్చువల్గా అన్నీ ఎక్కువ వేస్తా. పులుసు అంటే అన్నీ ఎక్కువే ఉండాలి. ఏంటి కొంచెం ఆయిల్ పట్టిందా? కొంచెం ఆయిల్ వేద్దాం, మరీ తక్కువ ఉంది. ఈ స్పైసెస్ సరిగ్గా ఏగకపోతే అసలు కూరంతా నాశనం అయిపోయింది. చాలా ఇప్పుడు చూడు మంచిగా తెలుస్తుంది. కెమెరా పక్కన పెట్టి దీని సంగతి చెప్తాను. ఒక్క 5 నిమిషాలు మగ్గాలి ఆ మసాలా. ఈలోపు ఒక రేంజ్లో ఆకలి అవుతుంది, కొన్ని ఖర్జూరకాయలు తిందాం. ఆల్మోస్ట్ రెడీ. ఇది అందులో వేసేయటమే. ఏదో మర్చిపోయాను, ఏందబ్బా, టమాటాలు. వెయిట్, ఓకే, చికెన్ లగా देंगे. అరే ఇది నన్ను కాల్చుకు తింటుంది. ఓకే, ఇప్పుడు తిప్పటంలో ఏమైనా తేడా చేశారంటే కూర అంతా బిస్కెట్ అయింది. అందుకని కెమెరా పక్కన పెట్టి మంచిగా మిక్స్ కొడతా అనమాట. అది మంచిగా మిక్స్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు హై మీద ఉండకూడదు, ఇప్పుడు లో మీద ఉండాలి. ఎందుకంటే కూర ఇంకా ఉడుకు పట్టలేదు కదా, కాసేపు కొంచెం ఉడుకు బట్టి లోపల నుంచి జ్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు హై మీద పెట్టాలి. ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతులు. ఎండాకాలం కదా, చెమటలు పడుతున్నాయి. ఈ మధ్య చూసిన కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. అయితే నీ ఫేవరెట్ కార్ ఏది అని చెప్పి నేను ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూసా. మళ్ళీ కార్ల వీడియోలు స్టార్ట్ చేశాం కదా, అందుకని. అయితే నాకు 2 ఫేవరెట్ కార్లు ఉన్నాయి. ఒకటి ఫోర్డ్ మస్టాంగ్ షెల్బీ GT 500, నెంబర్ 2 పోర్షా GT3 RS. GT3 RS మనం కొనలేము, అది చాలా రేటు, $4 లక్షల పైనే. ఫోర్డ్ మస్టాంగ్ షెల్బీ GT 500 కొనొచ్చు. మాన్స్టర్ బండి, 760 హార్స్ పవర్, $150,000 అయితే అది కొనొచ్చు. త్వరలో కొందాం అంటే ఎప్పుడు కొంటామని రోజు కామెంట్లు పెట్టారనుకో, అది నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. కానీ త్వరలో కొందాం. ఓకే, అదొకసారి తిప్పుదాం. ఓకే, కాలుతుంది. ఓకే, మాడకూడదు, ఎందుకంటే తక్కువ మీద పెట్టాను కదా. మంచిగా మిక్స్ చేయాలి ఒక 10-15 నిమిషాలు. ఉడుకు. మూవీ రివ్యూ చెయ్యి. ఇప్పుడు వార్ 1 కూలీ మూవీస్ వచ్చినాయి కదా, మూవీ రివ్యూస్ చెయ్యి అని చెప్పి కూడా నాకు కామెంట్లు వస్తూ ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పాను, గుర్తుందా మీకు? నేను మూవీస్ చూడటము చాలా తక్కువ. నాకు నచ్చిన కొన్ని కేటగిరీస్ ఉంటాయి, ఆ సినిమాలు మాత్రమే వెళ్తాను, చూస్తాను, కానీ అన్నీ చూడను. ఈ వార్ 2 ముఖ్యంగా అందులో B2 బంబర్ని వాడారు కదా, చూడు రివ్యూ అని చెప్పేమన్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అది తప్ప వేరే కారణం ఏం లేదనమాట. ఇంకా ఏంటంటే
అదేదో జోలో చిప్ అంట, అది ట్రై చేయమని చెప్పి ఈ మధ్య చాలా కామెంట్లు చూసా. మళ్ళీ ఆ కామెంట్లకు లైకులు కూడా పెడుతున్నారు. ఏంది అంత మంట ఉంటుందా, అంత తురుంకనా అది? మరి యూఎస్లో అయితే అవి దొరకవు. ఒకసారి ఎతికి అమెజాన్లో లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నారేమో, దాన్ని పట్టుకొని చూద్దాం దాని సంగతి ఏందో. అది సౌండ్ చేస్తున్నట్టుంది, మూత తీసేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఉడుకుతుంది చూసారా మంచిగా. టమాటాలు చూడు గట్టిగా ఇట్లా అంటే స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు దానికి మళ్ళీ బొక్క టైం కట్ చేసి అది ఇది మళ్ళీ టేస్ట్ మారిపోయింది కట్ చేస్తే. అది ఇప్పుడు ఇట్లా మెత్త కొంచెం ఉడికి జ్యూస్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు హై ఫ్లేమ్. ఈ మధ్య ఏమైంది తెలుసా, మొన్ననే నోటీస్ చేశా. మన పాత వీడియోల్లో కొన్ని కామెంట్లు చూద్దామని పాత వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు కొత్త వీడియోస్ అంటే ఈజీగా చూడొచ్చు కామెంట్లు. పాత వీడియోస్లో ఎడ్లీ ఎతికితే కానీ దొరకవు. సరే, ఎందుకు చెప్తున్నానంటే, బెట్టింగ్ యాప్స్ ఎవరు వాడమాకండి, బెట్టింగ్ చేయొద్దు అని చెప్పి ఒక షార్ట్ వీడియో చేస్తే, దానికి ఎవరో కొంతమంది ఒక 15-20 మంది రిపీట్గా కామెంట్లు పెట్టారు. చాలా కామెంట్లు, నేను బెట్టింగ్ యాప్స్ ఆడాను, డబ్బులు వచ్చినాయి అని. అవి ఏమి నమ్మమాకంటారా బాబు, అసలు అదంతా దారుణం. అకౌంట్ మీద క్లిక్ చేస్తే జాయిన్ ఇన్ యూట్యూబ్ 10 hours ago 20 hours ago ఈ కంపెనీలో వాళ్ళే చేపిస్తున్నట్టున్నారు అలాంటివన్నీ. వాళ్ళ కాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళే కొట్టుకుంటున్నారు. అంత డ్రామా క్రియేట్ చేయడానికి, బెట్టింగ్ యాప్స్ మీద మంచి ఇంప్రెషన్ తీసుకురావడానికి. అసలు అట్లా జోలికి వెళ్ళమాకండి. ఓకే, ఇంకా చూసిన కామెంట్ ఏంటంటే, మళ్ళీ నేను ఇంతకుముందు 1550 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ప్రమోషన్ చేస్తున్నావా అని చెప్పి కామెంట్లు చూస్తున్నా కొన్ని. నేను ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. కానీ నేను వాడే వస్తువు కనుక నాకు నచ్చిందనుకో, నేను అది సజెస్ట్ చేస్తా, ఫలానా ఇక్కడ ఉంటుంది కొనుక్కోండి అని చెప్పి. పెర్ఫ్యూమ్స్ అయినా, లేకపోతే నేను వాడే వాచ్ అయినా. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని కాదు చాలా కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రమోషన్స్ చేస్తావా అని ఎంతోమంది అడిగారు. ప్రాబ్లం ఏంటంటే, సరే అసలు ప్రమోషన్ చేయాలన్న ఇష్టం నాకు లేదు ఫస్ట్. ఓకే ఉందనుకుందాం, అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళు చెప్పింది చెప్పాలి. నేను ఎందుకు చెప్తాను, వాళ్ళు చెప్పింది నా బొంగు కూడా చెప్పాలి. ఫుల్ పొగలు వస్తున్నాయి. అదిగో ఏం అంటుకోలేదు కదా. మరి ఏమైందమ్మా, ఏం లేదు, ఆవిరి జామ్ అయిపోయినట్టు. కొంచెం తగ్గిద్దాం, మాడుతుందేమో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొకసారి తిప్పి, చగ ఎక్కువైంది, తగ్గిద్దాం. ఇప్పుడు వాటర్ పోయాలి, పులుసు కదా వాటర్ కావాలి. మామూలుగా అయితే వేడి నీళ్ళు పోయాలి. వేడి నీళ్ళు పోస్తే హై స్పీడ్ మీద మళ్ళీ ముక్క మెత్తబడకుండా చల్లబడకుండా కంటిన్యూ అవుతుంది అనమాట. కానీ నాకు అంత టైము ఓపిక రెండూ లేవు. ఇప్పుడు పోసేయటమే, హై పెట్టేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. 2 నిమిషాలు ఆగి ఉప్పు కారం చూద్దాం. ఎట్టాగూ సరిపోయింది అన్ని, అయినా కానీ చూడాలి మనం. ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు పెట్టు అని అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ అది నేను పద్దాకు వాడను. ఎవరైనా మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవ్వడానికి వాడతాను, అంతేగాని యూట్యూబ్లో వర్క్ చేసుకోవడానికే ఇక్కడ తడిసిపోతుంది, పుహార్ అవుతుంది. అది కూడా మళ్ళీ ఇన్స్టాలోకి వెళ్ళి వీడియోలు చేయాలి అంటే నాకు ఒక టీం కావాలి, నాకు మనుషులు కావాలి. సరిపోయింది. ఇక అదంతా నాకు ఇష్టం లేదు, నా పని నేనే చేసుకుంటా. మొన్న మా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్న దగ్గరేమో మంచిగా కరేపాకు చెట్లు ఉన్నాయి బయట, కోసుకొని కరేపాకు కారం వండాము. ఇప్పుడు నా దగ్గరేమో కరేపాకు చెట్లు లేవు. ఇండియా నుంచి తెప్పించిన ఎండిపోయిన కరేపాకు ఆకులు ఉన్నాయి కానీ దానికి టేస్ట్ రాదు.
ఇక్కడ కొనుక్కొస్తే మొన్న మనం వండిన కరివేపాకుకి ఒట్టి కరివేపాకుకే $50 అయింది, అంటే $4,500. సరే $50 విషయం పక్కన పెడితే క్వాలిటీ కూడా అంత ఫ్రెష్గా ఏమి ఉండదు. దాని బదులు ఇంట్లో ఉన్న ఎండు దాంతోనే చేయొచ్చు. చేద్దాం. ఫస్ట్ దాన్ని తిప్పి ఒకసారి మసాలాలు అన్నీ చూసి, అబ్బో దీన్ని పట్టుకుంటే చేతులు కాలిపోయేటట్టుగా. ఎస్ అది మనకు కావాల్సిన సౌండ్, అంటే అట్లా ఉండాలి. ఉడుకుతుంది మంచిగా. ఓకే, ఉడుకుకు వచ్చేసింది. ఇప్పుడు స్పైసెస్ చూసి కింద నుంచి తీయాలి. పర్ఫెక్ట్. వాట్ ఏ ఫ్లేవర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీడియం మీద పెట్టి వదిలేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత అదే ఉడికిపోయింది. మొన్న టారిఫ్ల గురించి వీడియో మధ్యలో మాట్లాడతా ఏదో విషయం గుర్తొచ్చి మర్చిపోయా. ఇప్పుడు మొన్న ఒక షార్ట్ చేశాను కదా, చాలా సింపుల్ ఒకటి చెప్తా. టారిఫ్స్ అంటే గవర్నమెంట్లు కాదు కట్టేది, ప్రజలు కట్టాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే 50% టారిఫ్ అని మొన్న ఒక షార్ట్ చేశాను. అమెరికా ప్రభుత్వము ఇండియా మీద 50% టారిఫ్ వేస్తుంది అంటే ఆ 50% అమెరికాలో వాడే ప్రజలు కట్టాలి. అదేం లెక్క? వాళ్ళకాళ్ళు టారిఫ్ ఎందుకు వేసుకుంటారు అంటే అదే చెప్పబోతున్నా. ఇప్పుడు నేను మొన్న చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ చెప్పుకుంటున్నా. ఒక 100 షర్టులు నేను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయించి అమెరికా తీసుకొచ్చి ఇక్కడ అమ్మాను అనుకో, ఆ 100 షర్టులకి ఆ 100 కలిపి ₹1,00,000 అయితే ఆ లక్షలో 50% ₹50,000 అమెరికా గవర్నమెంట్కి కట్టాలి నేను అమెరికా రాగానే, ఈ షిప్లో నుంచి ఇక్కడ తెప్పించుకోగానే. తర్వాత ఆ 50%, ఎందుకంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి, ఆ 50,000 కట్టి ఆ సామాన్లన్నీ నేను తెచ్చుకొని ఇక్కడ ₹1,00,000 100 షర్ట్లు అంటే ఒక్కోటి ఎంత? ₹1,000. ఇప్పుడు నేను షర్టుని 1,500కి అమ్ముతా కస్టమర్స్కి. కస్టమర్ అంటాడు, అదేంద్రా నిన్నటి దాకా ₹1,000 కదా, ఈరోజు 1,500 చేసావు అంటే, మాకు సంబంధం లేదు సార్, ఉదర్ పూచ్, మరి ప్రెసిడెంట్ పెట్టాడు 50% అని. అప్పుడు ఆ కస్టమర్ ఏం చేస్తాడు? అల్టిమేట్గా ఈ షర్ట్ కొనుక్కునే బదులు ఇంకో షర్ట్ కొనుక్కుంటాడు పోయి కదా. అప్పుడు నేను ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ నాకు వర్కౌట్ కావట్లేదు, నేను మ్యానుఫ్యాక్చర్ చేయను అని చెప్పి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మానేస్తా. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మానేస్తే ఇండియాలో జాబులు పోతాయి. ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే దానికి ఒక ఫ్యాక్టరీ ఉండాలా, మనుషులు ఉండాలా, దానికి సప్లై చైన్ ఉండాలా. ఇదంతా అల్టిమేట్గా ఇండియాకి నష్టం. నేను మాట్లాడింది 100 చొక్కాల గురించి. కొన్ని లక్షల కోట్ల వస్తువులు వీటి మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. ఇండియాలో అమెరికా వాడే హెల్త్ కేర్ సిస్టంలో అసలే అమెరికా అంటే ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెడికల్ సిస్టమ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే పుంగి బజాయించి వదులుతారు చిన్న చిన్న విషయాలకు కూడా. అటువంటిది అసలు వీళ్ళ మెడికల్ సిస్టమ్ క్యాన్సర్ ట్యాబ్లెట్ల కాడి నుంచి, రేడియేషన్ కాడి నుంచి, ఆ థెరపీ ఈ థెరపీ, పెయిన్ కిల్లర్స్ కాడి నుంచి సగం ట్యాబ్లెట్లు మెడికల్ సిస్టమ్ డిస్పోజబుల్స్ ఇండియాలోనే తయారయ్యి అమెరికాకు వస్తాయి. మరి అలాంటి వాటిలన్నిటి మీద 50% వేశారంటే ఇప్పటికే అమెరికాలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఆ 50% ఎక్స్ట్రా వేసి కొనుక్కోవాలి అంటే ఇక్కడ జనాలకి కష్టమే కదా. సరే, ఎనీవే అది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇదంతా మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ, రోల్స్ రాయ్స్ కార్ ఎంత ఇండియాలో? 6 కోట్ల. 6 కోట్లు ఎందుకో తెలుసా? 100% టారిఫ్ కాబట్టి. అంటే రోల్స్ రాయ్స్ బ్రిటిష్ యూకేలో తయారయ్యి అక్కడి నుంచి ఇండియా వచ్చింది కాబట్టి దాని ఒరిజినల్ కాస్ట్ 3 కోట్లే. కానీ ఆ డీలర్ ఏం చేస్తాడు అంటే ఇండియాలోకి అది రాగానే 3 కోట్లు ఇండియా గవర్నమెంట్కి కడతాడు. కట్టి కస్టమర్ దగ్గర నువ్వు వెళ్ళి కొనుక్కుంటే నీ దగ్గర వసూలు చేస్తాడు. అర్థమైందా? 100% టారిఫ్ అనమాట. ఇప్పుడు ఆ టారిఫ్ని మార్చుకున్నారు. ఇది ఇండియా బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బ్రిటిష్ వాళ్ళకి మనం వేసేది, యూకే వాళ్ళకి మనం వేసేది 100% టారిఫ్. అలానే ఇప్పుడు ట్రంప్ మన మీద 50% వేస్తున్నాడు. మనం 100% టారిఫ్ ఎందుకు వేస్తున్నాం? వేయకపోతే అందరూ రోల్స్ రాయ్స్ కొనుక్కోవచ్చు కదా. అందరూ అంటే కొనుక్కోగలిగిన చాలామంది కొనుక్కోవచ్చు కదా. అధ్యక్ష,
అలా కొనుక్కున్నారు అంటే ఇండియాలో తయారయ్యే కంపెనీలు, ఇండియా సొంత కంపెనీలు లాస్ అయిపోతాయి కదా. కొంచెం కొనుక్కోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ₹1,00,00,000 పెట్టి ఇండియా తయారు చేసే కారు కొనుక్కుంటారా, ఫారెన్ కార్ అని చెప్పి రోల్స్ రాయిస్ కొనుక్కుంటారా? రోల్స్ రాయిస్కే వెళ్తారు. అప్పుడు మనకి లాస్ కదా. అందుకనే టారిఫ్లు బిగిచ్చేసింది మన వాళ్ళు బయట. చాలా లింక్డ్ సిస్టమ్ ఇదంతా. ఒకసారి దాని సంగతి చూద్దాం. ఓకే, ఉడుకుతుంది. ఇదిగో రైస్ బ్యాగు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10 కిలోల బ్యాగు $20. టారిఫ్లు వేసిన తర్వాత ఎంత అయిందో తెలుసా? $30 అయింది. అల్టిమేట్గా నష్టం ఎవరికి ఇప్పుడు? ఎవరికి చెప్పండి? అల్టిమేట్గా నష్టం ఇండియాకే. ఇండియాలో కనుక గవర్నమెంటు రైతులకు చెప్పితే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాము, పండించడం తగ్గియండి అని చెప్తే ఎంత లాస్ రైతులకి. అది ఇంకోటి ఫన్నీ విషయం చెప్దాం అనుకున్నా. చాలా రోజుల నాడు మోటార్ సైకిల్ గుట్టల్లో, మన లాస్ ఏంజలీస్ గుట్టల్లోకి వెళ్ళి ముందు టైర్ లేపి వేస్తున్నా కిందకి. వీలింగ్ చేయడం రావట్లేదు, మన హెవీ బాడీలకి, హెవీ పర్సనాలిటీలకి వీలింగ్ రావట్లేదు. హాండా CTX 700 మోటార్ సైకిల్ మీద ఇటు లేపి లేపుతున్నా కింద దిగిపోతుంది. అయితే పోలీస్ చూసి పక్కకు పిలిచి వెనకాల నుంచి లైట్లు వేసి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అన్నాడు. చూసావు కదా టైర్ లేపుతున్నా అన్న. ఎందుకు లేపుతున్నావు అంటే సరదాగా మోటార్ సైకిల్, ఇది కొత్త బండి, ఏదో సరదాగా ఎక్సైట్మెంట్ అయ్యానని చెప్పా. $450 టికెట్ రాశాడు. అంటే 40,000 అటు ఇటుగా. నేను చేసింది పెద్ద తప్పేం కాదు అది. అంటే ఎట్లా అంటే చెప్తా చూడండి. లాయర్తో మాట్లాడుకున్నా, ఒక లాయర్ని మాట్లాడుకున్నా. తెలిసిన ఆయన, ఒక ఆయన లాయర్ కాంటాక్ట్ ఇస్తే లాయరు నేను ఇద్దరం కోర్టుకు వెళ్ళాం. జడ్జి ముందు నిలబడున్నాం. మనకి ఎవరైతే టికెట్ వేశారో ఆ పోలీస్ ఆఫీసరు మన కేసు హియరింగ్కి వచ్చిన రోజు కోర్టుకు రావాలి. ఆ పోలీస్ ఆఫీసర్ రాలేదంటే కేసు కొట్టేస్తారు. ఆ పోలీసు కూడా వచ్చాడు. అయితే నాకు వేసిన టికెట్ రెక్లెస్ టికెట్, అంటే ఎట్టబడితే అట్ట నడపడం టికెట్ అనమాట. పోలీసు వచ్చాడు. లాయర్ నా పక్కనే ఉన్నాడు, నా లాయరు. జడ్జుకి చెప్తున్నాడు, నా క్లయింట్ అంటే నేను స్పీడ్గా వెళ్తున్నాడా లేదు, 2 లేన్ల మధ్యలో అడ్డంతుడ్డంగా నడుపుతున్నాడా లేదు, బండి మీద మ్యాక్సిమం లీగల్ లిమిట్ కన్నా ఎక్కువ మంది అంటే 2-3 అట్టు ఉన్నారా లేరు, రెడ్ లైట్ జంప్ చేశాడా లేదు, ఎవరినైనా గుద్ది పారిపోయాడా లేదు. ఇలాంటి 10-15 ప్రశ్నలు అన్నీ అడిగిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా జడ్జి గారు, అసలు మన కాలిఫోర్నియా డ్రైవింగ్ హిస్టరీలోనే ఏ పుస్తకాల్లో కూడా బండికి ఉన్న అన్ని టైర్లు నేలకి కాంటాక్ట్ అవ్వాలని ఎక్కడా లేదు, ఒక టైర్ తోటి వెళ్ళొచ్చు రూల్స్ ప్రకారం అన్నాడు. మామూలు కామెడీ కాదు అది. పోలీస్ ఆఫీసర్కి ఏం చేయాలో అర్థం కాలేదు, కేసు కొట్టేశారనమాట. లాయర్లు బాబు, లాయర్లు. అయినా నేను కామెంట్లలో చూస్తూ ఉంటాను, ఇది నాటుకోడా, అసలు ఇది నాటుకోడి అంటారా, అదేం నాటుకోడి అని చెప్పి కామెంట్లు పెడతారు. బాబు, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, నాటుకోడి అంటే మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ నాటుకోళ్ళు ఎగ్జాక్ట్గా అయ్యే దొరకవు. ఇది బ్రౌన్ బర్డ్, ఒక రకమైన నాటుకోడే అనుకోవచ్చు. ఆ బ్రాయిలర్ అయితే కాదు, ముక్క బోను కూడా గట్టిగా ఉంటాయి. నా లెక్కలో ఇది నాటుకోడే అనుకోండి. దీని పరిస్థితి చూద్దాం. అది మంచిగా లూజుగా అయింది, ఇట్లనే అవ్వాలి. మామూలు వాల్మార్ట్ చికెన్ అయితే ఈ పాటికి ఉడికిపోయేది, కానీ ఇది మీట్ గట్టిగా ఉంటుంది కదా, కొంచెం టైం పట్టింది. ఒకసారి చూద్దాం. అయిపోయినట్టుంది. ఓకే, ఆఫ్ చేసేసి, ఆఫ్ చేయంగానే ఎగబడి తినద్దు, కొంచెం చల్లబడాలి అది. అప్పుడు వదిలేద్దాం, మంచిగా మగ్గి ఆ పులుసు అంతా ముక్కలు పీల్చుకుంటాయి. ఓకే, కొత్తిమీర,
కొత్తిమీర టేస్టే వేరబ్బా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వదిలేస్తాం. చికెన్ పెట్టుకుందాం. మామూలు ఉల్లిపాయలు టేస్ట్ ఉండవు. ఇవి గార్లిక్ ఉల్లిపాయ మధ్యలో రకం అనమాట. సూపర్ స్పైసీ ఉంటాయి తింటుంటే అన్నంలో. అదనమాట నాటుకోడి పులుసు. ఎన్ని వంటలు అన్నారా అని ఏమన్నా ఉండని. స్టార్టింగ్లో అనుకున్నాం, గుర్తుందా? ఫ్రై ఇష్టం లేదా అంటే ఇష్టమే, అంటే తినను అని కాదు. నాకు ఆప్షన్ ఉంటే మాత్రం నాటుకోడి పులుసుకి వెళ్ళిపోతా. కాలుతుంది, కూర ఇక్కడే ఉంది కదా. నేను ఇండియా వచ్చానంటే మా పొలాల్లో చేసుకుంటాం ఇది. మేకలు, కోళ్ళు. మనం వండే వండుడికి ఈ చికెనే ఇట్ట ఉంది అంటే, ఇంకా ప్యూర్ అప్పటికప్పుడు చేసుకున్న ఇంట్లో మసాలాలతోటి మన రియల్ నాటుకోడి వండామంటే తెలుసుగా అది. మొన్న కొత్త షిప్మెంట్ వచ్చింది చూసారుగా, అన్ని స్పైసెస్ అన్నీ ఇంట్లో ఇక్కడ దొరుకుతాయి, కానీ రుచి పసి ఉండవు, సప్పగా ఉంటాయి. ఆ దమ్ము ఉండదు వాటిల్లో. ఇంకోటి ఏంటంటే నేను సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటంటే, ఈ రవలి సోంపు గురించి చాలామందికి తెలిసినట్లేదు. మరి అది అమ్మట్లేదా అంటే నాకు అర్థం కాదు. సిద్దిపేటలో చేస్తారు. సరే కానీ అదనమాట. ఎంతమంది ఫేవరెట్ నాటుకోడి? కానివ్వండి మరి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.